హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈ రోజు మనం చెప్పుకునే విషయం ఏంటి అంటే, కార్తీక దీపం సీరియల్ ఉంది కదండి. ఆ సీరియల్లో పారు మారిపోవడానికి గల కారణము వెతికే పనిలో పడింది మన జోష్న. దీపా కార్తీక ఇంటి నుంచి బయటకు రావడంతో ఒంటరిగా దాసును కలుస్తుంది. మీరంతా మంచి వాళ్ళే కానీ గ్రానీని ఎలా మార్చారు అని ప్రశ్నిస్తుంది జోష్న దాసును. ఇలా మరిన్ని అప్డేట్స్ గురించి మనము ఈరోజు తెలుసుకుందాము. ఇక సీరియల్లో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాము. దాసును కలుస్తుంది కదండి జోష్న. జోష్న దాసుతోటి ఏం మాట్లాడుతుంది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. దాసును కలుస్తుంది జోష్న. చెప్పమ్మా, నాతో ఏదో మాట్లాడాలి అని అన్నావు అని అంటాడు దాసు. నీ అంతా నీ అంతటా నువ్వే ఏదైనా చెబుతావేమో అని చూస్తున్నా నానా అని అంటుంది జోష్న. అడగనిదే అమ్మాయినా పెట్టదు కదా జోష్న అని అంటాడు దాసు. అడగకుండానే నానెందుకు చెబుతాడు చెప్పమ్మా అని అనేసరికి జోష్నకు మస్తు కోపం వస్తుంది. నాకు తప్ప నువ్వు అందరికీ అడగకుండానే చెబుతావు కదా నాన్న అంటుంది జోష్న. నువ్వంటే ప్రేమమ్మా నాకు అని అంటాడు దాసు కూల్గా. కూతురు ముందు నటించడానికి నీకు సిగ్గుగా లేదా నాన్న అని తిరిగి ప్రశ్నిస్తుంది జోష్న. అందరి ముందు లేని ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నావు, నీకే సిగ్గు లేనప్పుడు నిన్ను నిజంగా ప్రేమిస్తున్నా నాకెందుకమ్మా సిగ్గు అని కౌంటర్ ఇస్తాడు దాసు. ప్రేమించడం అంటే కూతురు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోవడం కాదు నానా అని అంటుంది జోష్న. కష్టం నీకు వస్తే తండ్రిగా బాధపడతాను, కష్టాన్ని నువ్వే తీసుకువస్తే అని అంటాడు దాసు. మీరెంత ఉత్తములు, నేనొక్కదాన్నే చెడ్డదాన్నా అని అంటుంది జోష్న. కాస్త వెటకారంగా అంటది. ఎంతో కొంత చెడు మనలో లేకపోతే ఎటువంటి వాళ్ళలో ఉన్న చెడును గుర్తించలేమమ్మా అంటాడు దాసు. దాసు అలా అడగగానే, పట్టించుకోను నానా, నా ఒరిజినాలిటీ ఏంటి అనేది అందరికీ తెలిసిన రోజున నన్ను అసహించుకోవచ్చు, చీదరించుకోవచ్చు, బట్ ఐ డోంట్ కేర్. ఎందుకంటే నేను ఎలాంటి దాన్నో నా గురించి నాకు పూర్తిగా తెలియదు, నాకే తెలియదు. నాకు తెలిసినంత వరకు నేను ఏంటి అనేది నాకు ఇంపార్టెంట్ ఉంటుంది నాకు అని అంటుంది జోష్న. మంచిదమ్మా, మనుషులు మార్చలేని మనుషులను కాలమే మారుస్తుంది అంటాడు దాసు. మీరంతా నేను ఓడిపోతే చూడాలనుకుంటున్నారు కదా నాన్న అని అంటుంది జోష్న. మనది కానీ దానికోసం పోరాడే వాళ్ళు చివరకు ఎప్పటికైనా ఓడిపోవాల్సిందే. నా మాట విని పెళ్లి చేసుకోమ్మా. రేపు నువ్వు ఎవరన్నది బయటపడినా నీకు పెద్దగా నష్టం జరగదు. ఎందుకంటే పెళ్ళైనా ఏ ఆడదానికి తల్లిదండ్రులు సొంతం కారు. సొంతం కానప్పుడు సొంత వాళ్ళైతే ఏంటి, పెంచిన వాళ్ళైతే ఏంటి అని అంటాడు దాసు అలా అనగానే జోకు పిచ్చి కోపం వస్తుంది. ఇలాంటి మాటలన్నీ నీ ఇంట్లోకెళ్ళి నీ గోడల మీద రాసుకోనానా, అప్పుడప్పుడు చదువుకోవడానికి పనికొస్తాయి అంటుంది జోష్న. నువ్వు దీప కార్తీక్ల జోలికి వెళ్ళకు అని అంటాడు దాసు. నా మెడలో తాళి కట్టేది బావే అని జోష్న చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు దాసు. నువ్వింకా కలలలోనే బతుకుతున్నావు అంటాడు దాసు. కలలో కూడా పెళ్ళి జరుగుతుంది నానా అంటుంది జోష్న. అలాంటివి కలలోనే జరుగుతాయమ్మా అని దాసు వెటకారంగా అంటాడు. అత్తకు వచ్చిన కళను నేను నిజం చేసే బాధ్యత నాది అని చెబుతుంది జోష్న. భగవంతుడు నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడమ్మా, దాన్ని నాశనం చేసే వరకు నిలబడేలా కనిపించడం లేదు అని అంటాడు దాసు. దీంతో కన్నింగా నవ్వుతుంది జోష్న. దాసును చూసి నవ్వుతూనే, నిన్ను చూస్తుంటే నాకు నవ్వొస్తుంది నాన్న అంటుంది జోష్న. నీలాంటి కూతురికి తండ్రిని అయినందుకు నన్ను చూస్తే నాకే నవ్వొస్తుందమ్మా, అలాంటిది నన్ను చూసి నీకు నవ్వొస్తుండడంలో తప్పు లేదులే అమ్మా అంటాడు దాసు. నువ్వేదో జీవితాన్ని ఉద్ధరించినట్లు మాట్లాడతావేంటి నానా? భుజాన ఈ సంచి వేసుకొని తిరగడం తప్ప నువ్వు సాధించింది ఏమీ లేదు. నీ కొడుకు జీవితం లాగానే తగలబడుతుంది, నీ కూతురు జీవితం అలాగే తగలబడుతుంది. ఇద్దరికీ నమ్మకమైన జీవితం లేకుండా చేశావు అని అంటుంది జోష్న. నీ తమ్ముడికి ఏమైందమ్మా? ఏం కాలేదమ్మా, ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకు, ఎందుకంటే వాడికి దేవుడు నీలాంటి బుద్ధి ఇవ్వలేదు అని అంటాడు దాసు. అందుకే ఒక ఆడదాని దగ్గర చేతులు కట్టుకొని బతుకుతున్నాడు అని అంటుంది జోష్న. వాడి జీవితాన్ని వాడు బాగు చేసుకుంటున్నాడు, దాని విలువ నీకు ఇప్పుడు తెలియదు. నువ్వు నన్ను ఎందుకు పిలిచావో చెప్పమ్మా అని అంటాడు దాసు. నువ్వు బావ దీప మీ ముగ్గురు ఒక పార్టీ,
ఇది నాకు క్లారిటీ ఉంది. కానీ ఏం చెప్పి గ్రానీని మీ పార్టీలోకి మార్చేశారు? ఇదే నాకు ఎంత ఎంత ఆలోచించినా క్లారిటీ రావట్లేదు అని అంటుంది జ్యోత్స్న రగిలిపోతూ. మేము ఏ పార్టీ పెట్టలేదమ్మా, ఎవరినీ మార్చలేదు అని అంటాడు దాసు. ఆశ పెట్టారా లేదా భయపెట్టారా అని అడుగుతుంది జ్యోత్స్న. జీవితానికి రెండు అవసరమే అమ్మా అంటాడు దాసు. అయితే ఏం చెప్పి గ్రానీని మార్చేశారో చెప్పు అని అడుగుతుంది జ్యోత్స్న. నాకేం తెలియదమ్మా, నేను ఏం చెప్పలేదు. కార్తీక్ దీపల మంచితనమే మా అమ్మను మార్చేసింది అంటాడు దాసు. మీరెవ్వరూ నిజాలు చెప్పరు, నేనే తెలుసుకుంటాను అంటుంది జ్యోత్స్న. నువ్వు పెళ్లి చేసుకోమ్మా, ఒక తండ్రిగా నా కోరిక ఇదే అంటాడు దాసు. ఓకే నాన్న, తండ్రి కోరిక తీర్చడం కూతురిగా నా బాధ్యత. ఏదో ఒక రోజు నేను బావతో తాళి కట్టించుకుంటాను. దీవించడానికి నువ్వు అక్షింతలు చేతిలో పట్టుకొని రెడీగా ఉండు అని అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న, ఏదో ఒక రోజు ప్రమాదంలో పడతావు అని హెచ్చరిస్తాడు దాసు. ఆ మాట దీపకు చెప్పు, నాకు కాదు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఒక పుట్టుక, ఒక చావు, ఒక బతుకు అంటూ తలరాతను గుర్తు చేసుకుంటాడు దాసు. ఇక వైరా విషయంలోకి వస్తే, వైరా దెబ్బతిన్న పులిలా జ్యోత్స్న దెబ్బకు రగిలిపోతూ ఉంటాడు. ఇంతలో వైరా దగ్గరికి పని చేసే వైరా పిఏ ఉన్నాడు కదా, ఆ పిఏ చేతిలో ఫోన్ పట్టుకొని వచ్చి, సాగర్ ఫోన్ చేశాడు బాస్, మాట్లాడండి బాస్ అని అందివ్వబోతాడు. అయితే అప్పటికే మంట మీదున్న వైరా లేడని చెప్పురా అని చెప్పడంతో ఆ పిఏ ఫోన్లో బాస్ లేడు అని చెబుతాడు. వెంటనే వైరా రగిలిపోతుంటే ఆ పిఏ నవ్వుతూ, ఒక ఆడదాని దెబ్బకు దుకాణం మూసేసి ఇంట్లో కూర్చున్నావు బాస్, నువ్వు ఇంత చేతగాని దద్దమ్మవి అనుకోలేదు బాస్ అని అంటాడు కాస్త వెటకారంగా. ఆ పిఏ అలా అనగానే వైరా రగిలిపోతూ, ఏంరా అని పిఏ కాలర్ పట్టుకొని, ఏంరా నీకు చేతగాని దద్దమ్మ అని కనిపిస్తున్నా, దద్దమ్మలాగా కనిపిస్తున్నానా? నన్ను చంపేస్తానా అని అనుకుంటున్నావా? నిన్ను చంపేస్తారా ఇలా మాట్లాడినందుకు, ఏంట్రా అని వాడి కాలర్ పట్టుకొని ఏం మాత్రం అసలు జాలి చూపించకుండా ఆ పిఏ మీద చాలా సీరియస్ అవుతాడు. పిఏ ఏమాత్రం భయపడకుండా, వదిలేయండి బాస్ అని బతిమలాడకుండా చిన్నగా నవ్వుతూ, ఆ పని నువ్వు చేయలేవు బాస్, ఎందుకంటే నిన్ను జైల్లో పెట్టించిన ఆ జ్యోత్స్ననే ఈ పాటికి ఏదో ఒకటి చేసేవాడివి కదా అంటాడు ఎగతాళిగా. దాన్ని నేను వదిలేశాను అని అనుకుంటున్నావారా అంటాడు వైరా. పిఏ కాలర్ వదిలేసి, ఏం చేస్తావు బాస్, చంపేస్తావా అని అంటాడు పిఏ. పిఏ అలా ఆత్రంగా అడిగేసరికి వైరా నవ్వుతూ, అది నన్ను చంపేసిందిరా అంటాడు. లేదు బాస్, కానీ ఇప్పుడు నువ్వు బతికి ఉన్నా చచ్చినట్లే కదా అంటాడు పిఏ. వెంటనే వైరా, నేను దాన్ని అదే చేయబోతున్నాన్రా, చూస్తూ ఉండు అని వెళ్ళిపోతాడు. అంటే జ్యోత్స్న జీవితాన్ని నాశనం చేయడానికి వైరా సిద్ధంగా ఉన్నాడు. చంపను, కానీ చచ్చి బతికేలా చేస్తా అంటున్నాడంటే ఆమె జీవితాన్ని నాశనం చేసే పనిలోనే ఏదో చెయ్యబోతున్నాడని అన్నమాట అని పిఏ అనుకుంటాడు. ఈ ప్రమాదం నుండి కూడా కార్తికే జ్యోత్స్నని కాపాడాలి. మొత్తానికి జో అందరినీ వణికిస్తుంటే జోని వణికించడానికి వైరా సిద్ధమైనట్టున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇక సీన్ కట్ చేస్తే, ఒకవైపు దశరథ సుమిత్రలు ఒక చోట మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే దశరథ బాధగా సుమిత్రతో, ఏంటి సుమిత్ర, దీప గురించి ఇలా మాట్లాడేది అని అనుకుంటున్నావా? నువ్వేనా దీప గురించి ఇలా మాట్లాడేది, నువ్వేనా సుమిత్ర అంటాడు. ఎన్ని రోజులు నేను చూసిన దీప వేరు, ఇప్పుడు చూస్తున్న దీప వేరు. మనల్ని ఎవరు గమనించట్లేదు అన్నట్లుగా అనుకుని మనతో మనం నిజాయితీగా ఉంటాం. అప్పుడే మన ఒరిజినాలిటీ ఏంటి అనేది తెలుస్తుంది అంటుంది సుమిత్ర. దీప ఏమీ కావాలని అని దశరథ చెప్పబోతుంటే, మనం ఎవరం ఆ మాటలు వినట్లేదనుకొని దీప అలా మాట్లాడిందండి. అంటే తన ఒరిజినాలిటీ ఏంటి, జ్యోత్స్న అంటే దీపకు ఇష్టం లేదనే కదా అని అంటుంది సుమిత్ర. నువ్వు ఇలా దీప గురించి తప్పుగా అనుకోవాలనే జ్యోత్స్న అలా కావాలనే చేసింది అని దశరథ మనసులో అనుకుంటూ ఉంటాడు. జ్యోత్స్న గతంలో దీప విషయంలో కొన్ని తప్పులు చేసింది, అలాగే దీప కూడా జ్యోత్స్న విషయంలో కొన్ని తప్పులు చేసింది కదా, ఇంకా ఎక్కువనే తప్పులు చేసింది. కానీ ఇప్పుడు అందరం కలిసిపోయాం కదండి, ఇంకా ఎందుకు దీప జ్యోత్స్నను ద్వేషించడం అని అంటుంది సుమిత్ర. దీపే మన కూతురు అని సుమిత్రకు చెప్పాల్సిన టైం వచ్చింది అని మనసులో అనుకుంటాడు దశరథ. జ్యోత్స్న మంచితనం వల్లే దీప ఈ ఇంట్లో అడుగు పెట్టగలిగింది అని అంటుంది సుమిత్ర. ఎవరి మీద ఎవరు జాలి చూపించాలి, ఎవరిని ఈ ఇంట్లోకి తీసుకొని రావాలి, రాసిపెట్టి ఉంది కాబట్టి దీప వచ్చింది అంటాడు దశరథ. ఏం రాసిపెట్టి ఉండాలి అని అంటుంది సుమిత్ర. దీప ఎవరో కాదు సుమిత్ర అంటాడు దశరథ, నన్ను కాపాడిన ప్రాణదాత అని అంటారు, అంతే కదా, ఆ విషయం నాకు తెలుసు కదండి అంటుంది సుమిత్ర.
ముందు నేను చెప్పేది విను సుమిత్ర అని అల్లాడిపోతాడు దశరథ. జోష్నతో దీప అలా మాట్లాడడం నాకు నచ్చలేదు అని అంటుంది సుమిత్ర. జోష్న అంటావే సుమిత్ర, జోష్న అని ఇప్పటికీ జోష్ననే కలవరిస్తావేంటి? తన మీద అంత మమకారం పెంచుకోకు సుమిత్ర అని అంటాడు దశరథ అలా అనగానే తను నా కన్న కూతురండి అని అంటుంది సుమిత్ర. కాదని తెలిస్తే అంటాడు దశరథ. దీంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది సుమిత్ర. కన్నీళ్లతో దశరథ వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నారండి? తను నా కన్న కూతురు కాదని తెలియడం ఏంటి? ఈ మాట పొరపాటున కూడా ఎప్పుడు అనకండి. నేను బతికేదే జోష్న కోసం. దాని మీద మాట పడ్డా, దాని ఒంటి మీద గీత పడ్డా అది ఈ తల్లి ప్రాణం మీదకు వచ్చినట్లే అని కన్నీళ్లు పెట్టుకుంటుంది సుమిత్ర. నువ్వు జోష్న మీద ఇంత ప్రాణం పెట్టుకుంటే తను మన కూతురు కాదని ఎలా చెప్పను అని మనసులో అనుకుంటుంటాడు దశరథ మౌనంగా ఉండడంతో సుమిత్ర ఏడుస్తూ చెప్పండి, తను మన కూతురు కాదని ఎందుకు అన్నారు చెప్పండి అంటూ ఏడుస్తుంది సుమిత్ర. అంటే సుమిత్ర, ఏ కూతురు ఏ కన్న తల్లి దగ్గర శాశ్వతంగా ఉండిపోదు కదా, పెళ్ళైతే భర్తతో వెళ్ళిపోతుంది కదా, అందుకే అలా అన్నాను అంటూ మాట మార్చేస్తాడు దశరథ. అందరి కూతురులాగా నా కూతురు నాకు దూరం అవ్వడానికి వీల్లేదు. పెళ్ళైన జోష్నను నాకు దూరం అయ్యేలాగా చెయ్యొద్దు, నాకు మాట ఇవ్వండి అంటూ సుమిత్ర దశరథ దగ్గర మాట తీసుకోవాలి అని ప్రయత్నిస్తుంది. అయోమయంలో ఉండగానే అతడి చేతిని తన చేతిలోకి తీసుకొని మాట ఇస్తున్నారు అన్నట్లుగానే భావిస్తుంది. దశరథ షాక్లో ఉంటాడు. సుమిత్ర కన్నీళ్లతో దశరథ చేతిని తన చేతిలో పెట్టుకొని ఏడుస్తుంది. అప్పుడే దశరథ మనసులో జోష్న మన కూతురు కాదు సుమిత్ర, ఎప్పటికైనా తను దూరం అవ్వాల్సిందే, మన కూతురు దీప అని బాధపడిపోతుంటాడు. మీరు మౌనంగా ఉన్నారు అంటే నాకు మాట ఇచ్చినట్లే. ఎంత మంచి సంబంధం చూసినా, ఎంత గొప్ప సంబంధం చూసినా జోష్న ఎప్పుడూ నా కళ్ళ ముందే ఉండాలి అనేసి సుమిత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. జోష్న నీ కన్న కూతురు కాదని తెలిస్తే నువ్వు ప్రాణాలతో ఉండలేవని నాకు అర్థమవుతున్నది. నిన్ను కాపాడుకోవాలంటే నేను జోష్నను కూడా కాపాడుకోవాలి అని మనసులోనే అనుకుంటాడు దశరథ. మరిన్ని వివరాలు ఇక తర్వాయి భాగంలో చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.